అమ్మో! ఇంత ఘోరమా? అంటే ఈ వెనక టైటిల్ గూడా ఆల్‌మోస్ట్ దాని ఇంపాక్ట్‌ఫుల్ ఉంది గాబట్టి ఈ కేస్ సంబంధించి అంత ఇంపాక్ట్ ఉంది గాబట్టే మనం అంత పెద్ద టైటిల్ పెట్టాల్సొచ్చింది. అంటే జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి, వైసీపీ నేత, ఆయన పెద్ద కోడలు జోగి మేఘన రాసిన కంప్లెయింట్ ఏదైతే ఉందో, ఆ కంప్లెయింట్‌లో అంశాలు గాని, అందులో ఉన్నటువంటి విషయాలు మొత్తం తెలిస్తే ఎవరైనా సరే అమ్మో! ఇంత ఘోరమా అనే వార్డొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఆమె ఏం రాశారు? ఎంత ఇబ్బంది పడ్డారు? ఏంటనేది ఆమె రాసిన ఇంగ్లీష్ కాపీ చదువుదాము. ఇంగ్లీష్ కాపీ పాయింట్ బై పాయింట్ చదువుదాము. అట్ ది సేమ్ టైమ్ చదివే ముందు అసలు వాళ్ళ పెళ్లి జరిగినటువంటి విషయాలు కావచ్చు, లేదంటేనో అతని రాజు వ్యవహారం ఏంటి అనేది మనం కొద్దిగా చూద్దాం. 2 వీడియోల ద్వారా చూసి జస్ట్ ఆ అమ్మాయి నెక్స్ట్ ఆ మేఘన ఇచ్చినటువంటి కంప్లెయింట్‌లో ఏ అంశాలు ఉన్నాయో చదివేద్దాం. లిటరల్‌గా ఎవరైనా సరే ఆ కాపీ ఆమె ఇచ్చిన కంప్లెయింట్ కాపీల విషయాలు తెలుసుకుంటే ఎవరైనా కూడా షాక్ అవుతారు. అమ్మో! ఇంత దారుణం జరిగిందా? ఇంత ఘోరంగా చేశారా? అనే పాయింట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇయన్నీ కూడా కంప్లెయింట్లు ఆమె ఇచ్చిన కంప్లెయింట్ స్వయంగా జోగి మేఘన ఇచ్చిన కంప్లెయింట్‌లో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాల గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం. సరే కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైంది. 11 మంది మీద కేసు నమోదైంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది వాళ్ళు ఆ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ప్రాసెస్ జ్యుడిషియల్ ప్రాసెస్ అది జరుగుతా ఉంటది. కంప్లెయింట్ కాపీలో అసలు ఆమె ఏం అంశాలు మెన్షన్ చేసిందనే దాని గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు కొన్ని 2 వీడియోలు చూద్దాం. ఇది జోగి రాజు ఐ థింక్ మ్యారేజ్‌కి ముందు విదేశాల నుంచి వచ్చినప్పుడు అతన్ని ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకుంటున్నా. ఐ థింక్ ఇది మరి శంషాబాదా లేదంటే గన్నవరమో తెలీదు. ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకుంటున్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే వివాదానికి కారణమైనటువంటి వ్యక్తి ఇతని భార్యే జోగి మేఘన. ఆమె ఇచ్చిన ఫిర్యాదే. ఇప్పుడు గొడవ మొత్తం కూడా మొత్తం జోగి ఫ్యామిలీ బండారం మొత్తం కూడా అంటే ఐ మీన్ ఆయన కుటుంబం మీద ఉన్నటువంటి ఏదైతే ఇప్పటివరకు బీసీ నేత అనే ఒక కన్సర్న్ ఏదైతే ఉందో, ఇచ్చిన కంప్లెయింట్‌తో పెద్ద కోడలు ఇచ్చినట్టు కంప్లెయింట్‌తో మొత్తం పటాపంచలైపోయింది. ఇంత దారుణం జరిగిందా? అనే వ్యవహారం ఇప్పుడు తెర మీదకొచ్చింది. దాని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈవెన్ ఆ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు కూడా ఎవరు మాట్లాడలేదు. అంటే మేబీ ఇటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు మాట్లాడడానికి మొఖం చాటలేదా? లేదంటే మొత్తం వ్యవహారం మొత్తం బయటపడిందనుకున్నారా? ఏమో తెలియలే గానీ మొత్తానికైతే ఇప్పటి వరకైతే ఎవరు ఆ ఫ్యామిలీ నుంచి మాట్లాడలేదు. కేసైతే కంప్లెయింట్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ నమోదైంది. దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు అంటే పెద్ద కోడల ఫిర్యాదు మేరకు వ్యవహారం చేస్తున్నారు. ఇదంతా అప్పుడు ఆ రోజు ఆయన కోసం వెయిటింగ్. విదేశాల నుంచి వస్తుంటే రిసీవ్ చేసుకోవడం కోసం ఆ రోజు అంతా హడావుడి టపాసులు పేల్చడం, క్రాకర్స్ పేల్చడం హడావుడి పెద్ద ఎత్తున చేశారు. మంచి పాట పెట్టుకున్నారు. ఇది మ్యారేజ్ రిసెప్షన్ వీడియో. ఐ థింక్ సూర్యాపేటలో 2025 మే 28న పెళ్లి జరిగింది. జరిగింది. ఇది ఐ థింక్ ఇక్కడ వాళ్ళ ఏరియా విజయవాడలో పెట్టిన రిసెప్షన్ అనుకుంటా ఇది. చూడండి ఎంత హడావుడి ఉందో. ఈమె శకుంతల గారు వాళ్ళ మదరు. జోగి రమేష్ గారు. జోగి రమేష్ తమ్ముడు సోదరుడు ఈయన. సోదరుడు రమేష్. ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే విధంగా ఉంటారు. ఈయన జోగి రమేషే. భార్య శకుంతల. రాజు, మేఘన. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఇతను జనసేన మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. అంటే రిసెప్షన్ అనగానే అందరూ వస్తూ ఉంటారు కదా! అందరూ వైసీపీ వాళ్ళు వీళ్ళంతా వచ్చేసారు. సో ఇంత గ్రాండ్‌గా జరిగింది. కట్ చేస్తే సంవత్సరం లోపలనే వ్యవహారం మొత్తం బయటపడిపోయింది. సంవత్సరం లోపలనే. ఎలా బయటపడిందంటే ఆమె రాసిన కంప్లెయింట్. ఆమె పెళ్ళైన నాటి నుంచి ఇప్పటివరకు ఎదుర్కొన్న సందర్భాలు మొత్తం కూడా పరిస్థితులు, ఆ ఇంట్లో ఎదుర్కొన్నటువంటి మానసిక వేదన కావచ్చు, ఏదైనా సరే మొత్తం ఆ రిపోర్ట్ రూపంలో, లేఖ రూపంలో వెల్లడించింది. ఇప్పుడు ఆ లేఖలో ఏముందో ఆమె ఏం రాసిందో చూద్దాం. చూడండి జనరల్‌గానే ఒక అమ్మాయికి ఒక వివాహం మెట్టినిల్లు కంటే పెద్దది ఇంకేం లేదనుకుంటారు జనరల్‌గా సహజంగా. ఎన్నో ఆశలతో పెద్ద కుటుంబానికి కోడలయ్యానని చెప్పేసి సేమ్ గౌడ కమ్యూనిటీ ఇద్దరిది మేబీ సూర్యాపేట వీళ్ళది. వాళ్ళది విజయవాడ తెలిసిందే మనకి. సో చాలా ఆశలు ఎన్నో ఆశలతో మెట్టినింటికి అడుగుపెట్టిన అమ్మాయికి ఇటువంటి పరిస్థితి ఎదురైంది. చాలా అంటే చాలా దారుణమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి. అదేదో మనం చూద్దాం ఇప్పుడు ఏంటది. ఆమె రాసిన కంప్లెయింట్ కాపీలో ఇదొక పార్టు. మిగతావి కూడా చెప్తాను మొత్తం. ఇక్కడ ఫ్రమ్ ఫస్ట్ 2000 జూన్ 1, 2025 టిల్ జూన్ 3, 2025 అంటే మొన్న జూను సారీ లాస్ట్ ఇయర్ జూన్ 1 నుంచి జూన్ 3 వరకు ఆమె అక్కడ ఆ 3 రోజుల మధ్యలో ఏం జరిగిందో అక్కడ రాసుకుంటూ వచ్చారు. ఐ వాజ్ విత్ మై హస్బెండ్ అట్ ఇబ్రహీంపట్నం. మై హస్బెండ్ స్టార్టెడ్ అవాయిడింగ్ మీ అండ్ డిడ్ నాట్ బిహేవ్ లైక్ ఏ నార్మల్ హస్బెండ్. మా హస్బెండ్‌తో ఇబ్రహీంపట్నంలో స్టే ఉన్నాను. కానీ ఆయన స్టార్టెడ్ అవాయిడింగ్ మీ అండ్ డిడ్ నాట్ బిహేవ్ లైక్ ఏ నార్మల్ హస్బెండ్. నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఒక నార్మల్ హస్బెండ్ ఎలా ఉండాలో అలా లేడు అని చెప్తుంది. హి డిడ్ నాట్ స్పెండ్ టైమ్ విత్ మీ, అవాయిడెడ్ ప్రాపర్ కమ్యూనికేషన్ అండ్ వాజ్ మోస్ట్లీ ఆక్యుపైడ్ విత్ హిస్ మొబైల్ ఫోన్. నాతో ఇద్దరం కలిసి ఇబ్రహీంపట్నం వచ్చాం స్టే సరదాగా ఉండటం కోసం. కానీ అతను నాతో టైం స్పెండ్ చేయలేదు. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైం
అండ్ మోస్ట్లీ ఆక్యుపైడ్ విత్ హిస్ మొబైల్ ఫోన్ ద్వారానే ఎక్కువ ఫోన్లో ఉండిపోయాడు అంతే. ఈవెన్ డ్యూరింగ్ లేట్ అవర్స్ సచ్ యాజ్ 2 AM to 3 AM, అంటే ఆల్మోస్ట్ తెల్లరగట్ట మిడ్ నైట్ దాటిన తర్వాత 2 నుంచి 3 ఆ సమయం వరకు కూడా ఫోన్ చూసుకుంటున్నాడు తప్పించి నా వైపు అసలు చూడలేదు, పట్టించుకోలేదు, నన్ను అవాయిడ్ చేశాడు అని చెప్తుంది. whenever I tried to talk to him and ask the reason for his changed behavior, he did not give any proper answer. అంటే జనరల్గానే కొత్తగా పెళ్ళైంది కాబట్టి జనరల్గా మనసుకి మాట్లాడుకోవడం ఏదో క్లోజ్ రిలేషన్ బాగుండవాలని ఇద్దరు కోరుకుంటారు కదా జనరల్గా. ఆ అమ్మాయి ట్రై చేస్తుంది కానీ అతను మాత్రం పట్టించుకోవట్లేదు. ఆమె అడిగిందంట, whenever I tried to talk to him and ask the reason, నేను అడిగిన ప్రతిసారి, నేను ప్రయత్నించిన ప్రతిసారి కూడా రీజన్ తెలుసుకోవడం కోసం ఫర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నామని హీ డిడ్ నాట్ గివ్ ఎనీ ప్రాపర్ ఆన్సర్. ఎలాంటి సరైన ఆన్సర్ సమాధానం ఇవ్వలేదట. ఇన్స్టెడ్ ఈ బిహేవ్డ్ అగ్రెసివ్ అండ్ ఫిజికల్ అసాల్టెడ్ మీ, బదులుగా నన్ను కొట్టాడు. అసాల్టెడ్ మీ అంటే కొట్టడం, దాడి చేయటం, అగ్రెసివ్లీ చాలా సీరియస్గా. ఓకే, అంతవరకు అయిపోయింది. లేటర్ ఐ కేమ్ టు నో దట్ మై హస్బెండ్ ఈజ్ ఫిజికల్లీ అన్ఫిట్. ఇదంటే మెయిన్ పాయింట్, మొత్తం కోర్ రీజన్ ఇది ఫర్ మ్యారిటల్ లైఫ్ విచ్ వాజ్ హెడెన్ ఫ్రమ్ మీ అండ్ మై ఫ్యామిలీ ప్రియర్ టు ద మ్యారేజ్. అతను నాకు అర్థమైంది ఏంటంటే, లేటర్ ఐ కేమ్ టు నో మై హస్బెండ్ ఈజ్ ఫిజికల్లీ అన్ఫిట్, ఆయన శారీరకంగా దాంపత్య జీవితానికి పనికిరాడు అనే విషయం చెప్తుండే, అంటే మ్యారిటల్ లైఫ్కి. విచ్ వాజ్ హెడెన్ ఫ్రమ్ మీ, అంటే ఆమెతో పాటుగా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియకుండా మ్యారేజ్ ముందు ఈ విషయాన్ని బయట పెట్టకుండా చేశారు అని చెప్తుందామా. I felt cheated and I was in utter shock and suffered mental stress and emotional pain. ఇది తెలిసిన తర్వాత చాలా అంటే చాలా మోసపోయినట్టుగా నేను బాధపడ్డాను, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను, ఒక షాక్లో ఉండిపోయాను, చాలా మానసిక వేదన అనుభవించాను అని చెప్తూ ఉంది. I was in utter shock and suffered mental stress and emotional pain. As there was a marriage function at the house of one of his close relatives in Vizag, my husband and I, being newly married, went to Vizag on 4 and stayed there 6 అంటే 4th date నుంచి 6th date వరకు లాస్ట్ ఇయర్ అక్కడ స్టే చేసాం. వన్ ఆఫ్ హిస్ క్లోజ్ ఫ్రెండ్స్, అంటే ఆయన క్లోజ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వైజాగ్లో ఉన్నారో, జోగు రమేష్ సంబంధించి లేదంటే జోగు రాజుకు సంబంధించి, వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. అక్కడ ఆ 3 రోజులు జరిగిన సంబంధించిన విషయాలు కూడా చెప్తుంది. ఐ అకంపనైడ్ విత్ మై హస్బెండ్ విత్. సో అంటే మనకి కంటెంట్ మొత్తం ఉంది, ఇందులో మెయిన్ ఇదండి. ఇది చూడండి, ఇది కూడా ఆన్ 30 అంటే మే 30వ తారీఖు 2025 లాస్ట్ ఇయర్, యాజ్ పార్ట్ ఆఫ్ ది కస్టమర్, అంటే మ్యారేజ్ ఎప్పుడు జరిగింది, ఐ థింక్ మే 28 కదా, మే 28 2 రోజుల తర్వాత వెళ్ళారు. మే 28 మ్యారేజ్ జరిగింది, 2 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళారు. యాజ్ పార్ట్ ఆఫ్ మై కస్టమర్ రిచువల్స్, అంటే జనరల్గానే పెళ్లి తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా మాగా వివాహం సంబంధించి. మై హస్బెండ్ అండ్ ఐ విజిటెడ్ మై మెటర్నల్ హోమ్, అంటే అత్తింటికి వచ్చాడు దేర్ ఫర్ 2 nights. జనరల్గా అక్కడ స్టే చేస్తూ ఉంటారు కదా పెళ్ళి అయిన కొత్తలో, అట్లా రెండు రాత్రుల కోసం అక్కడికి వెళ్ళారట. హవెవర్ ఈవెన్ ఆన్ ద ఫస్ట్ నైట్ మై హస్బెండ్ వాజ్ రిలక్టెంట్ టు కమ్యూనికేట్ విత్ మీ అండ్ డిడ్ నాట్ షో ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ కన్జ్యూమేటింగ్ ద మ్యారేజ్. అంటే ఇంత ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సరే, అత్తింటి దగ్గర జరగాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి నైట్ పూట, ఆ ఫస్ట్ నైట్ ఏదైతే 2 రాత్రుల కోసం వచ్చారో, ఫస్ట్ నైట్ కూడా మా హస్బెండ్ వాజ్ రిలక్టెంట్ టు కమ్యూనికేట్ విత్, నాతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడ్డాడు, దూరంగా ఉన్నాడు, అండ్ డిడ్ నాట్ షో ఎనీ ఇంట్రెస్ట్. మ్యారేజ్ కార్యక్రమం అంటే లిటరల్గా చెప్పాలంటే శోభనం రోజు అని చెప్పాలి. ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ కన్జ్యూమేట్ మ్యారేజ్ వల్ల జనరల్గా వచ్చేది ఏదైతే ఉంటాయో వాటి పట్ల ఇంట్రెస్ట్ చూపించలేదు అనే పాయింట్ని ఆమె చాలా మెన్షన్ చేస్తుంది. ఐ అస్యూమ్ దట్ హీ మైట్ బీ ట్రైడ్ డ్యూ టు మ్యారేజ్ సెరమనీస్ అండ్ దేర్ ఫోర్ డిడ్ నాట్ క్వశ్చన్ హిమ్ అండ్ ఫర్దర్. ఆమె ఏమనుకుందంటే, నేనేమనుకున్నాను, హీ మైట్ బీ టైర్డ్, పెళ్లి కార్యక్రమాలు అటు ఇటు తిరగటం కానీ, పెళ్లి తంతు గంటలు ఉంటుంది కాబట్టి దానివల్ల అలసిపోయాడు, టైర్డ్ డ్యూ టు మ్యారేజ్ సెరమనీస్ అండ్ దేర్ ఫోర్ డిడ్ నాట్ క్వశ్చన్ హిమ్ ఫర్దర్. అందువల్ల నేను ఆయనేం అడగలేదు అని చెప్తూ ఉంది. దేర్ ఆఫ్టర్ ఆ తర్వాత వీ లెఫ్ట్ అండ్ రిటర్న్ టు ఇబ్రహీంపట్నం అన్న ఫస్ట్ డేట్న, 1వ తారీఖు, అంటే 30వ తారీఖు అయిపోయింది కదా, 1st తారీఖు జూన్ వచ్చారు. జూన్ 1st తారీఖున వచ్చేసారు, ఇంటికి వచ్చారు, ఇబ్రహీంపట్నం వచ్చేసారు. అంటే ఎక్కడైతే వాళ్ళు స్టే చేస్తున్నారో వీళ్ళు జోగి రమేష్ ఫ్యామిలీ ఉండేది. Later I came to know, though my mother-in-law and sister-in-law, and that my husband was expecting additional dowry, gold and diamond sets from my parents. 1వ తారీఖు ఆమెకి ఏం తెలిసింది, ఐ కేమ్ టు నో త్రూ మై మదర్-ఇన్-లా అండ్ సిస్టర్-ఇన్-లా, అంటే ఆడపడుచు అదేవిధంగా అత్తగారి ద్వారా ఏం తెలిసిందంటే, అతను రాజీవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఏమైనా డౌరీ, గోల్డ్, కట్నం, బంగారం, డైమండ్ సెట్స్ అడుగుతున్నారట. అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి, అమ్మాయి పేరెంట్స్ నుంచి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే విషయాన్ని వీళ్ళిద్దరు చెప్పారంట, రాజీవ్ అను
రాజీవ్ వాళ్ళ సోదరి వాళ్ళ అమ్మగారు చెప్పారంట ఈ కోడలకి. ఐ ఫర్దర్ కేమ్ టు నో దట్ డ్యూ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఈ బిహేవ్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ టువర్డ్స్ మీ. సో ఈ రీజన్ వల్ల మేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి నన్ను దగ్గర జానివ్వట్లేదు, నన్ను దగ్గర తీసుకోవట్లేదు, నాతో చాలా కార్డియల్గా ఉండట్లేదు, కొంత ఆ ఫీల్డ్తో లేడు అనే విషయం అనుకుందంట. ఐ ఫర్దర్ కేమ్ టు నో అని. అంటే ఈ రీజన్ వల్ల ఇలా అనుకున్నారామా, ఆ డిసిషన్కి వచ్చేసారు. అది మనం ఇందాక వైజాగ్లో వెళ్ళామని చెప్పింది కదా, వైజాగ్ వెళ్ళామని చెప్పి, వైజాగ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళామని, అదే క్లోజ్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇక్కడ దాని కంటిన్యూషన్. డ్యూరింగ్ అవర్ స్టే ఇన్ వైజాగ్ హీ ఫ్రీక్వెంట్లీ ఎంగేజ్డ్ ఆన్ హిస్ ఫోన్ అండ్ వెన్ ఐ క్వశ్చన్ హిమ్ అబౌట్ ఇట్ he physically assaulted me and used abusive and insulting language as it was during the initial days of our marriage. I was shocked and deeply disturbed by his behavior. అంటే ఫ్రీక్వెంట్లీ ఆ ఫోన్లోనే ఎక్కువ మమేకం అవటం, దాని గురించి మాట్లాడడం, దాంట్లోనే ఉండిపోవటం. వెన్ ఐ క్వశ్చన్ హిమ్, నేను అడిగినప్పుడు హీ ఫిజికల్లీ అసాల్టెడ్ మీ అండ్ యూజ్డ్ అబ్యూసివ్ అండ్ ఇన్సల్టింగ్ లాంగ్వేజ్, కొట్టడంతో పాటుగా అడ్డగోలుగా నీచమైన పదజాలంతో తిట్టాడని చెప్తూ ఉంది. యాజ్ ఇట్ వాజ్ డ్యూరింగ్ మీ అంటే ఇనిషియల్ డేస్ ఆఫ్ మై కెరీర్, అంటే మ్యారేజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఇటువంటి పరిణామం ఎదురవడంతో ఐ వాజ్ షాక్డ్ అండ్ డీప్లీ డిస్టర్బ్డ్ బై హిస్ బిహేవియర్. అంటే అతని బిహేవియర్తో, తన భర్త బిహేవియర్తో చాలా అంటే షాక్ అయిపోయి డిప్రెస్ అయిపోయి చెప్తుంది. డ్యూరింగ్ ద స్టే అట్ ఇబ్రహీంపట్నం ఫ్రమ్ 7 to 21, అంటే లాస్ట్ ఇయర్ జూన్ 7వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఇబ్రహీంపట్నంలో ఉన్నారట. ఐ ఫేస్ సెవరల్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ మై మ్యాట్రిమోనియల్ హోమ్. మ్యాట్రిమోనియల్ హోమ్ అంటే అదే అత్తగారింటి దగ్గర చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను అన్నట్టుగా చెప్తూ ఉంది ఇబ్రహీంపట్నంలో. ఫేస్ సెవరల్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్. I brought these issues to the notice of my in-laws, జోగి రమేష్ అండ్ శకుంతల. అంటే ఈ ఇష్యూస్ మొత్తం కూడా, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూస్ మొత్తం కూడా జోగి రమేష్ మాజీ మంత్రికి, అట్లా ఆయన సతీమణి శకుంతలకు చెప్పిందంట. However, instead of supporting me and understanding my concerns or taking steps to resolve the issues, they supported their son and ignored me. ఇంకా చూడండి, ఇంతకంటే దారుణం ఉండదు. చూడండి, జనరల్గా జరిగిన ఇబ్బందికర పరిస్థితులు అన్నీ కూడా నేను చెప్తే వాళ్ళు నన్ను దూరం పెట్టేసి నన్ను పట్టించుకోకుండా వాళ్ళ కొడుకుకే సపోర్ట్ చేశారు. వాళ్ళ కొడుకు ఈ విధంగా నన్ను పట్టించుకోవట్లేదు, శోభన్ రోజు కూడా దూరంగా ఉండిపోయాడు, ఫోన్తో ఉన్నాడు తప్పించి, ఒకవేళ ఇదేంటని అడిగితే నన్ను కొడుతున్నాడు మహాప్రభు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నన్ను వదిలేసి నన్ను పట్టించుకోకుండా, నా మాటను పట్టించుకోకుండా వాళ్ళ అబ్బాయిని సపోర్ట్ చేసుకున్నారు అని చెప్తూ ఉంది. దే డిడ్ నాట్ మేక్ ఎనీ జెన్యూన్ ఎఫర్ట్ టు ప్రొటెక్ట్ మీ ఆర్ మెయింటైన్ ఎ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇన్ ద మ్యాట్రిమోనియల్ హోమ్. అంటే ఎటువంటి ఎఫర్ట్, ఒక ప్రయత్నం, అంటే ఇట్లా కొడుకు బిహేవియర్ని చూసి ఇట్లా కాదు, ఇలా ఉండకూడదురా, ఇలా ఉండాలి, ఆ భార్య అంటే చాలా విలువైన అమ్మ, మనల్ని నమ్ముకుని వచ్చింది, సో ఇలా ఉండాలి, ఇలా పద్ధతిగా ఉండాలి, అలా బిహేవ్ చేయొద్దని చెప్పడం కూడా ఎటువంటి ఎఫర్ట్ కూడా చేయలేదంట. అట్లీస్ట్ అది చెప్తుంది ఆమె చెప్తున్న కంప్లైంట్లో. ఫర్దర్ మై ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అండ్ సిస్టర్ ఇన్ లా రిపీటెడ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ప్రొవోక్డ్ మై హస్బెండ్ రిగార్డింగ్ అడిషనల్ డోరీ ఆఫ్ 5 crores regarding additional 5 crores and insisted that a Fortuner car should be provided by my father. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మా ఆడపడుచు కావచ్చు, మా అత్తమామలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అదనపు కట్నం 5 కోట్ల రూపాయలు కావాలని, ఒక ఫార్చునర్ కార్ కూడా కావాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ని, అమ్మాయి పేరెంట్స్ నుంచి కావాలని చెప్పేసి ఒత్తిడి చేశారంట. చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ప్రొవోక్డ్. డ్యూ టు సచ్ డిమాండ్స్ అండ్ ఇన్స్టిగేషన్ మై హస్బెండ్ బికేమ్ మోర్ అగ్రెసివ్ అండ్ యాంగ్రీ టువర్డ్స్ మీ. సో ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నెరవేర్చలేదు అనే కోపంతో చాలా అంటే చాలా అగ్రెసివ్గా తయారయ్యాడంట వాళ్ళ హస్బెండ్ ఆమె మీద, టువర్డ్స్ మీ. ఆన్ సెవరల్ అకేషన్స్ మై హస్బెండ్ యూజ్ టు లాక్ మీ ఇన్సైడ్ మై బెడ్రూమ్ అండ్ లీవ్ మీ వితౌట్ ప్రొవైడింగ్ ఫుడ్ ఫర్ డేస్ టుగెదర్. అంతే కదా, చాలా సందర్భాలలో నన్ను ఒక రూమ్లో బంధించేసి ఫుడ్ లేకుండా కడుపు మాడబెట్టాడని కూడా చెప్తూ ఉంది. ఫర్ టుగెదర్ విచ్ కాజ్డ్ మీ సెవరల్ మెంటల్ స్ట్రెస్ అండ్ ఎమోషనల్ సఫరింగ్ అండ్ హార్డ్షిప్. దానివల్ల ఆ కార్యక్రమాలు, అటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల, ఆ విధంగా నన్ను చేయటం వల్ల నాకు చాలా మెంటల్ కాజ్ గురైన, సివిల్ మెంటల్ స్ట్రెస్, ఎమోషనల్ సఫరింగ్ జరిగిందని చెప్తూ ఉంది. రైట్, నెక్స్ట్, బీయింగ్ న్యూలీ మ్యారీడ్ ఐ ఎక్స్పెక్టెడ్ ది యూజువల్ ట్రెడిషన్స్ ఫాలోడ్ ఇన్ మెనీ హౌల్స్ వేర్ ఏ న్యూ బ్రైడ్ ఈజ్ జనరలీ ఎంకరేజ్ టు వేకప్ ఎర్లీ అండ్ పెర్ఫామ్ పూజ. జనరల్గానే కొత్తగా మ్యారీగా అయినటువంటి అమ్మాయికి ఎవరైనా సరే జనరల్గానే అత్తింట్లో పూజ పునస్కారాలు చేయాలని జనరల్గా సహజంగా ఉంటుంది. ఏ అమ్మాయికైనా అది అలా చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అలా చేద్దామని అనుకుంది. న్యూ జనరల్ ఎంకరేజ్ టు వేకప్ ఎర్లీ అని వాళ్ళు కూడా, అత్తమాలు కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తారని అనుకుందట. However, to my surprise, I noticed that no one in the family was interested in performing puja and following Hindu rituals. నాకు బిత్తరపోయేలా, నా మైండ్ షాక్ అయ్యేలా, ఒక్కరు కూడా ఆ ఫ్యామిలీలో ఆ హిందుత్వ ఏదైతే ఉంటుందో ఆ పూజా కార్యక్రమాలు కానీ, ఆ పూజా క్రతువు కానీ దేన్ని ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదండి. ఒక్కళ్ళు కూడా
దాని గురించి పట్టించుకోలేదంటే అడగలేదట. అది చాలా ఇంపార్టెంట్. హౌఎవర్ టు మై సర్ప్రైజ్ ఐ నోటీస్ దట్ నో వన్ ఇన్ ద ఫ్యామిలీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పెర్ఫార్మింగ్ పూజ అండ్ ఫాలోయింగ్ హిందూ రిచువల్స్. అంటే హిందూ కార్యక్రమాలు ఏదంటే హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే కొన్ని కార్యక్రమాలు ఉంటాయో, పూజా కార్యక్రమాలు ఉంటాయో, ఆ సాంప్రదాయాలు ట్రెడిషన్ వాటిని ఏటుగా ఫాలో అవ్వలేదంట. వెన్ ఐ క్వశ్చన్ దెమ్ అబౌట్ ద సేమ్ ఐ కేమ్ టు నో దట్ ద ఎంటైర్ ఫ్యామిలీ హ్యాడ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. ఇదిగోండి, ఇది అసలైన విషయం. దీని గురించి అడిగిందంట, ఏంది ఈ పరిస్థితి ఏంటి, మీరు హిందువులు కదా, ఈ కాస్త అగరబత్తి ఎగరించడం, పొద్దున్న లేచి ఏదైనా పూజా కార్యక్రమం చేయడం చేయాలి కదా అని అడిగితే అప్పుడు తెలిసిందంట. ఏమని? అప్పుడు తెలుసుకుందంట, no one in the when I questioned them about the same I came to know that the entire family had converted to క్రిస్టియానిటీకి క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయారని అప్పుడు గుర్తించిందంట. I further state that on the first day of my గృహ ప్రవేశం a few photographs of Hindu gods were arranged only for my sake and later those photographs were removed. అంటే ఫస్ట్ డే ఆఫ్ గృహప్రవేశం రోజు అంటే అత్తారింట్లో అడుగుపెట్టి ఫస్ట్ రోజు మాత్రం కొన్ని ఫోటోలు అవి పెట్టారట. అంటే జస్ట్ ఆమెను ఏదో నమ్మించడం కోసం హిందూ మతానికి సంబంధించిన ఫోటోలు అవి పెట్టారట. దేర్ ఆఫ్టర్ ఐ ఫౌండ్ దట్, తర్వాత తీసేశారంట. లేటర్ దోస్ ఫోటోగ్రాఫ్స్ వర్ రిమూవ్డ్. దేర్ ఫోర్ ఐ ఫౌండ్ దట్ దేర్ వర్ నో హిందూ ఐడల్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ గాడ్స్ ఇన్ ద ఎంటైర్ హౌస్. వెన్ ఐ క్వశ్చన్డ్ అబౌట్ ది సేమ్ that what they concealed this fact before my marriage, that why had they concealed this fact before my marriage and cheated me and my family by representing themselves as హిందూస్ అని ఒక నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ ఫ్యాక్ట్ దాచేసి వాళ్ళు క్రిస్టియానిటీకి మారిపోయారనే విషయాన్ని దాచేసి నన్ను నా పేరెంట్స్ని కూడా బంధించారు, అంటే నమ్మించారు అని స్పష్టంగా చెప్తూ ఉంది. కన్సీల్డ్ అంటే దాచడం. They wanted me not to disclose this matter to my parents and threatened me with serious consequences. ఇగో ఇక్కడ చూడండి, ఈ విషయంగా నువ్వు చెప్పావంటే మీ పేరెంట్స్కి నీకు మామూలుగా ఉండదని చెప్పి ఆమెను బెదిరించారట. ఆమె కంప్లైంట్లు ఇచ్చిన మాట ఇది, మేఘన్ ఇచ్చిన కంప్లైంట్స్. threatened me with serious consequences. నెక్స్ట్, stating that they would kill me if it revealed to anyone by using their political influence. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చంపేస్తా ఉన్నారు. స్టేటింగ్ దట్ దే వుడ్ కిల్ మీ, అంటే మా రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించుకొని చెప్పి, ఇది ఒకవేళ ఏదైనా ఒక పొరపాటున ఎవరికైనా లీక్ చేసామంటే దే వుడ్ కిల్ మీ, నన్ను చంపేస్తారని చెప్పేసి చంపేస్తారని బెదిరించారట. ఇఫ్ ఐ రివీల్డ్ ఇట్ టు ఎనీవన్ బై యూజింగ్ దర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. అది. సిన్స్ మై రూమ్ వాజ్ ఆన్ ద థర్డ్ ఫ్లోర్ దే అలౌడ్ మీ టు పెర్ఫార్మ్ మై ప్రేయర్స్ దేర్. నా రూము ఆ బిల్డింగ్లో ఇబ్రహీంపట్నంలో వాళ్ళ జోగి రమేష్ ఇల్లు మనం చూసే ఉంటాం, మన దాడి జరిగినప్పుడు కూడా. అందులో థర్డ్ ఫ్లోర్లో నా రూమ్ ఉంది కాబట్టి అక్కడ మాత్రం నన్ను పూజలు చేసుకోవడానికి అనుమతించారు. హౌఎవర్ వెన్ ఎవర్ ఐ లిట్ ద అగరబత్తి దే వుడ్ సే దట్ దే ఫెల్ట్ యాజ్ ఇఫ్ దే వర్ అరౌండ్ ఎ డెడ్ బాడీ విచ్ మేడ్ మీ ఫీల్ మోర్ అన్కంఫర్టబుల్. అంటే ఒకసారి అమ్మాయి అంటే పూజా కార్యక్రమంలో కానీ ఇది అగరబత్తి వెలిగిస్తే మాకు ఇక డెడ్ బాడీ పక్కన ఉన్నట్టుగా ఉంది, ఏంటి ఇది పరిస్థితి అన్నట్టుగా మాట్లాడారట ఆమెతో డైరెక్ట్గా. దే ఫెల్ట్ యాజ్ ఇఫ్ దే వర్ డెడ్ బాడీ, అంటే డెడ్ బాడీ పక్కన ఉన్నట్టుగా వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ముఖం చేయాలి కావచ్చు, ఏదంటే ఇదే కొంచెం ఇబ్బందిగా పెట్టారంట ఫేస్ మొత్తం కూడా. విచ్ మేడ్ మీ ఫీల్ మోర్ అన్కంఫర్టబుల్. ఇది నన్ను చాలా అంటే చాలా అసౌకర్యానికి గురి చేసిందని చెప్తూ ఉంది. ఆన్ June 20, 2025 అంటే లాస్ట్ ఇయర్ June 20 తారీఖున when my parents were insisting that as per Hindu customs and rituals a newly wedded couple should visit a temple after marriage. మా పేరెంట్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే న్యూలీ మ్యారీడ్ కాబట్టి మీరు ఒక హిందూ టెంపుల్ని దర్శించుకోవాలి అన్నట్లుగా వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అడిగారట, ఒత్తిడి తెచ్చారంట. దే క్వశ్చన్ మై ఇన్లాస్ అండ్ దట్ వై even after nearly 1 month of my marriage my husband had not taken me to any temple. On June 22, 2025 after repeated requests and pressure from parents, my in-laws and my husband came to Srisailam temple where my parents have also joined us in the temple. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, సో మ్యారేజ్ అయిన నెల అవుతున్నా సరే ఎటువంటి టెంపుల్ తీసుకెళ్ళలేదు అది ఇది అని చెప్పేసి చివరికి రిపీటెడ్ రిక్వెస్ట్లు, అంటే అమ్మాయి తరపున పేరెంట్స్కి రిపీటెడ్ రిక్వెస్ట్ పెడితే మొత్తానికి June 22, 2025 మై హస్బెండ్ కేమ్ టు శ్రీశైలం టెంపుల్, శ్రీశైలంకి వచ్చాడు చివరికి. అంటే వాళ్ళు రిపీటెడ్గా అడుగుతున్నారు, మీరు ఇంతమటుకు మ్యారేజ్ అయింది 4 రోజులు అవుతుంది, ఇంతమటుకు ఎక్కడికి వెళ్ళలేదు, ఏంటిది హిందూ మీరు కనీసం దేవుని దర్శించుకోరా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ వ్యక్తులని అడిగిన తర్వాత అప్పుడు వెళ్ళాడంట. అక్కడ వాళ్ళ పేరెంట్స్ జాయిన్ అయ్యారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా జాయిన్ అయ్యారట. వేర్ మై పేరెంట్స్ హ్యావ్ ఆల్సో జాయిన్డ్ ఇన్ ద టెంపుల్, ఆ టెంపుల్లో శ్రీశైలం టెంపుల్లో కలిశారట వాళ్ళు కూడా. అంటే వీళ్ళకి చెప్పి ఈ విధంగా రిపీటెడ్ రిక్వెస్ట్లు చేసిన తర్వాత మేము అక్కడికి వస్తాం, మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా వచ్చేసేయండి అని చెప్పి చివరికి శ్రీశైలంలో కలిశారు.
ఎవరు మేఘన వాళ్ళ పేరెంట్స్ అండ్ రాజు మేఘన ఇద్దరు. ఈవెన్ అంటిల్ దట్ టైమ్ ఐ హ్యాడ్ నాట్ డిస్క్లోజ్డ్ టు మై పేరెంట్స్ దట్ మై హస్బెండ్స్ ఫ్యామిలీ హ్యాడ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. ఈవెన్ ఆ సమయం వరకు కూడా నేను వాళ్ళు క్రిస్టియానిటీలో మారిపోయారనే విషయం మా పేరెంట్స్కి చెప్పలేదు. ఈవెన్ దో శ్రీశైలం టెంపుల్ కూడా వచ్చినంత వరకు కూడా నేను చెప్పలేదంట. యాజ్ దే హ్యాడ్ హిడెన్ దిస్ ఫ్యాక్ట్ ఫ్రమ్ అస్ బిఫోర్ మ్యారేజ్. వాళ్ళు ఎలాగైతే మమ్మల్ని దాచిపెట్టారో, మాకు తెలియకుండా దాచిపెట్టారో, మేము అట్లా నేను కూడా దాచిపెట్టాల్సి వచ్చింది అన్నట్టుగా అన్నదనమాట. ఫ్రమ్ హౌస్ బిఫోర్ వీ హ్యాడ్ బీన్ చీటెడ్ బై దెమ్ ఫర్ నాట్ రివీలింగ్ ద ట్రూత్ అబౌట్ ద రిలీజియస్ బ్యాక్గ్రౌండ్. అంటే మేము మోసగించబడ్డాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మతం ఏంటో క్లియర్ కట్గా మారిన విషయాన్ని కూడా వాళ్ళు చెప్పలేదు, దాచారు. కాబట్టి మేము మా ఫ్యామిలీ మొత్తం కూడా మోసపోయినట్టుగా మేము భావిస్తున్నాం అని అంటుంది. We had been cheated by them for not revealing the truth about the religious background. వాళ్ళ మతపరమైనటువంటి వాళ్ళది ఏదైతే ఉంటుందో దాన్ని దాచినందుకు. I was also under the fear and pressure as they had threatened me that if I disclose this information or difficulties that I am facing here due to their actions to my parents, they would kill them by way of accident as if it is very common to them to do so. ఒకవేళ ఇవన్నీ కూడా నేను చెప్పినట్లయితే మా పేరెంట్స్ని ఏదో యాక్సిడెంట్లో చంపేసి, అంటే యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది వాళ్ళకి అలవాట్లా అని అనిపిస్తుంది అని అంటుందామా. చూడండి ఎంత పెద్ద స్టేట్మెంట్. డ్యూ టు దిస్ ఫియర్ ఐ కుడ్ నాట్ రివీల్ ద ట్రూత్ మై టూ పేరెంట్స్. ఎక్కడ నా వల్ల వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ వీళ్ళు చంపేసి యాక్సిడెంట్లో చిత్రీకరించి నాకు దూరం చేస్తారని భయంతో అది అప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్కి రివీల్ చేయలేదంట, ఆ భయంతో. Because of my parent continuous insistence regarding the customary temple visit, they regularly agreed and took me to the temple, although they were unwilling to do so. మా పేరెంట్స్ రిపీటెడ్గా కంటిన్యూస్గా ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే నన్ను టెంపుల్కి తీసుకెళ్లారంట, హిందూ టెంపుల్కి అని చెప్తుంది. టుక్ మీ టు ద టెంపుల్ ఆల్దో దే వర్ నాట్ అన్విల్లింగ్ టు డూ సో. వాళ్ళకి చేయాలని అలా హిందూ టెంపుల్కి తీసుకెళ్లాలని చెప్పి లేకపోయినప్పుడు కూడా మా పేరెంట్స్ నుంచి నా నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో తీసుకెళ్లారట. On June 23, 2025, I went to my maternal home as it was the period of ఆషాఢ మాసం. ఆషాఢ మాసం కాబట్టి అత్తారింట్లో ఉండకూడదు, పుట్టింటికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిందంట. ఇది లాస్ట్ ఇయర్ June 23. As per Telugu tradition, during which it is customary that a newly wedded wife should not stay in her maternal house. అదే నేను చెప్పినట్టుగానే ఆషాఢ మాసంలో అత్తింట్లో ఉండకూడదు కాబట్టి అక్కడికి వెళ్ళిందంట. I further state that even after going to my maternal home, I tried to contact my husband several times through messages and enquired about this. అక్కడికి వెళ్ళినా సరే నేను నా మొత్తం చెప్పేందుకు, అంటే భర్తతో కలిసి మాట్లాడేందుకు, లేదంటే విషయం ఏదైనా ఉన్నా చెప్పేందుకు ప్రయత్నించినట్టుగా చెప్తుంది. ఇదండి, అంటే మెయిన్ అందులో కంప్లైంట్లో ఉన్న మెయిన్ విషయాలు మొత్తం మనం చెప్పాము. జోగి రమేష్ పెద్ద కోడలు ఎవరైతే ఉన్నారో మేఘన తన బాధని, తన ఆవేదన మొత్తం కూడా లెటర్ ద్వారా, కంప్లైంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇప్పుడు చాలా అంటే చాలా వైరల్గా మారింది. ఎందుకంటే జోగి రమేష్ ఇన్ని విషయాలు దాచిపెట్టాడా, ఇంత అదనపు కట్నం కోసం ఈ విధంగా వేధించాడనే విషయం ఆమె కంప్లైంట్ రాసి పోలీసుకి ఇచ్చేంతవరకు కూడా ఎవరికి తెలియదు. అలా అబ్బాయి ఇట్లా దాంపత్య జీవితంలో పనికిరాని విషయం కూడా ఎవరికి తెలియదు. అంటే భార్య ఆ విషయం చెప్పాలి కాబట్టి భరించి ఒక దశ వరకు చూసి ఈ విధంగా మొత్తం లెటర్ రాసేసి కంప్లీట్గా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఇంతమంది మొత్తం జోగి రమేష్ ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేసింది. ఎవరిని వదిలిపెట్టలేదు. ఆ మొత్తం కంప్లీట్గా వీళ్ళందరూ కూడా నన్ను చాలా మానసికంగా వేధించారు, అదనపు కట్ట కోసం బాగా టార్చర్ పెట్టారు. మా పేరెంట్స్ మీద చాలా ఒత్తిడి తెచ్చేలాగా నన్ను గురి చేశారని ఆమె, అంటే పూజలు చేయించుకునేవారు, అదనపు కొట్టడం, హింసిస్తారు, గట్టిగా అడిగితే కొడతారు. ఆ విధంగా వాళ్ళ హస్బెండ్ చాలాసార్లు కొట్టాడంటే ఈవెన్ ఇల్లు కూడా ఏదో గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా చంపేసే ప్రయత్నం చేశారంట. రాజీవ్ అని ఆమె చెప్పిన కంప్లైంట్ ప్రకారం అక్కడికి వెళ్ళినప్పుడు పలుమార్లు చంపే ప్రయత్నం చేశారంట. ఈవెన్ జోగి రమేష్ కూడా ఒకసారి దిండు ముఖాన్ని పెట్టేసి ముఖం మీద అద్దేసి చంపే ప్రయత్నం చేశాడంట. 2-3 సహకారంతో, అంటే ఆ కుటుంబ సభ్యుల సహకారంతోనే చంపే ప్రయత్నం చేశారంట. ఎందుకు ఈ విధంగానే ఏదైనా పూజలు చేసుకోవాలన్నా, ఇట్లా ఏదైనా అడిగినా సరే, ఇట్లా బిహేవ్ చేస్తున్నాడని చెప్పినా సరే, అదనపు కట్నం కోసం ఈ విధంగా నాకు డబ్బులు కావాలి, 5 కోట్లు తీసుకురావాలి, మీరు మీ పేరెంట్స్ని అడుగు, ఫార్చునర్ కార్ కావాలి, అది ఇది అని చెప్పేసి ఒత్తిడి చేసిన ప్రతిసారి ఆమె అడగటమో ఈ క్వశ్చన్ చేయటమో చేస్తే, నేను ఇప్పటికే ఇచ్చేసాము, కట్నం ఇవ్వాల్సింది మొత్తం కూడా ఇచ్చేసాము, అదిగాక ఆర్భాటంగా పెళ్లి కూడా చేసాము అన్నట్లుగా, సూర్యాపేటలో చాలా ఖర్చు పెట్టి పెళ్లి కూడా చేసాము, అన్నీ మా ఖర్చులే కదని వాళ్ళు అంటుంటే, లేదు నువ్వు ఇంకా ఫార్చునర్ కార్ తీసుకురావాలా, 5 కోట్ల అదనం కట్నం తీసుకురావాలా, మా అత్త ఆడపడుచులకి వజ్రాహారాలు తీసుకురావాలా, వీటన్నిటికీ నువ్వు డబ్బులు తీసుకురావాల్సిందే, మీ పేరెంట్స్ని అడగాల్సిందే అని చెప్పి చాలా గట్టిగా ఫోర్స్ చేస్తే దాన్ని రెసిస్ట్ చేసినందుకు, దాన్ని ఒప్పుకోనందుకు
ఆమె చంపే ప్రయత్నం చేశారని చెప్పి ఆమె ఆధారం మొత్తం కూడా పాపం ఆ లెటర్ ద్వారా ఇచ్చింది. ప్రస్తుతం ఈ లెటర్ బేస్ చేసుకొని, ఈ కంప్లెయింట్ బేస్ చేసుకొని వాళ్ళు ఏదో చేయబోతున్నారు. అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక ట్విస్ట్, అన్నిటికి మించి ఇంకో ట్విస్ట్, ఎవరో ఈ వాణి అనే ఒక పేరు కూడా బయటకు వస్తూ ఉంది. ఈ వాణి అనే అమ్మాయి ఎవరు, ఆ రోహిత్‌కి ఉన్న ఆ రాజీవ్‌కి వాణికి ఉన్న సంబంధం ఏంటని డీటెయిల్‌గా ఆరాధిస్తే ఏంటంటే, హైదరాబాద్‌లో ఆల్రెడీ వాణి అనే అమ్మాయితో అతనికి గతంలో ఎంగేజ్‌మెంట్ అయిందంట. అయితే ఈ విషయం ఏదైతే దాంపత్య జీవితానికి పనికిరాడనే విషయాన్ని, ఆ విషయం ఎలాగోలా మొత్తానికి అది చేరిందంట. హైదరాబాద్‌లో ఆ వాణి కుటుంబానికి చేరిందంట. వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారంట. అది కూడా క్యాన్సిల్ ముందు ఆ మ్యారేజీ ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ జరగాల్సిన మ్యారేజ్ క్యాన్సిలేషన్ విషయంలో కూడా కొంతమంది పెద్ద మందులు పంచాయతీ పెట్టుకొని చేసుకొని ఇది సరే ఇట్లా మనకు కుదరదు, ఇట్లా మీరు అట్లా అనుకున్నారు కదా, వదిలేసేయండి, క్యాన్సిల్ చేసుకుందని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నారట. వాణి అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ అమ్మాయి. ఆ తర్వాతనే మేఘన, సూర్యాపేట చెందిన మేఘనతో మ్యారేజ్ అయింది. ఇట్లా ఈ విధంగా ట్విస్టులు అంటే ట్విస్టులు, ఎన్ని ట్విస్టులు అంటే అన్ని ట్విస్టులు ఉన్నాయి ఈ కేసులో సంబంధించి. జోగి రమేష్ అగ్రెసివ్‌గా మాట్లాడడం, బీభత్సంగా తిట్టడం, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్‌ని కావచ్చు, చంద్రబాబుని కావచ్చు, ఇవన్నీ తిడతా ఉంటాడు. అదంతా ఒక ఆస్పెక్టు. ఇది ఈ ఇంట్లో కుటుంబ వ్యవహారాల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా క్రిస్టియానిటీలో టర్న్ అయ్యారు. ఆ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారా? తన కుమారుడు స్వయంగా దాంపత్య జీవితానికి పనికిరాని విషయం తెలిసి కూడా ఈ విధంగా మ్యారేజ్ చేశారా? అంటే వియ్యంకులు వాళ్ళకి తెలియకుండా, అమ్మాయికి తెలియకుండా ఈ విధంగా మ్యారేజీ ఫోర్స్‌ఫుల్‌గా చేశారా? అంటే దాచేసి మొత్తం చేసి పెళ్లి చేశారా? ఈ విషయాలు మొత్తం కూడా బయటపడుతుంది. నిజానికి ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఆ రాజీవ్‌కి కూడా యాక్చువల్‌గా మ్యారేజ్ ఇష్టం లేదంట. మేబీ తన తన పరిస్థితి ఏంటో, తన బాడీ స్టేటస్ ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మేబీ వద్దన్నాడనే విషయం కూడా చాలా వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పారంట. కానీ లేదు, నువ్వు మాజీ మంత్రి కొడుకువి, నువ్వు చేసుకోకపోతే ఎట్లా, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వే కదా ఇల్లు మొత్తానికి అది ఇది అని చెప్పేసి తన పరిస్థితి చెప్పినప్పుడు కూడా వినకుండానే లేదు నువ్వు చేసుకోవాల్సిందని చెప్పేసి ఆ విషయాన్ని దాచి కూడా పెళ్లి చేశారంట. ఇదండి మొత్తం జోగి రమేష్ ఫ్యామిలీ జరిగినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఆమె ఇచ్చిన ఒక్క కంప్లైంట్ ద్వారా, పెద్ద పోలీసుల కంప్లైంట్ ద్వారా మొత్తం బట్టబయలైపోయింది. వాళ్ళేంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి మొత్తం బయటపడింది. సో దీన్ని నెక్స్ట్ పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేస్తారో, ఆమెకు ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారో, ఆ కేసు బేస్ మీద ఏ సెక్షన్ కింద కేసు నమోదైందో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు తేలాల్సింది.